హాయ్ అండి, అందరికీ హ్యాపీ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. పసుపు పంట మొదటిసారిగా నేను తీసుకున్నది, అలాగే దాన్ని కడగడం అది వీడియో పెట్టానండి. దాన్ని పౌడర్ ఆడించుకొని ఎంత వచ్చిందనేది నేను చూపించలేదు. కానీ ఇప్పుడు మంచి సీజన్ అనమాట. మనం పసుపు దుంపలు నాటుకుందికి చక్కగా నాటుకుంటే ఏ మందులు లేకుండా మనం పసుపు పండించుకోవచ్చు. అందుకని అసలు నేను పసుపు నాటిన తర్వాత నాకు ఎంత వచ్చిందో మీకు చూపిస్తే మీకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. ఎంత క్వాంటిటీ అనేది కాదండి, ఎంత క్వాలిటీ అనేది చూసుకుంటే కొద్దిగా వచ్చినా పర్వాలేదు, చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే మొత్తంగా వచ్చింది ఇవ్వండి. అయితే నేను వెంటనే మాత్రం ఉడికించలేదు. మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఉడికించి చేయాలా, ఉడికించి కూడా చేయాలని డౌట్స్తో కొన్ని రోజులు ఆగానమాట. ఎక్కువగా నేను చూసిన దాన్ని బట్టి ఉడికించి చేస్తున్నారు. ఎందుకంటే అది నిల్వ ఉంటుంది. దానివల్ల ఏం నష్టం ఏమీ లేదనేది తెలిసింది. సో 10 మంది వెళ్ళిన తోవలని మనం వెళ్ళాలి కనుక నెక్స్ట్ టైం కావాలంటే మార్చుకోవచ్చు, ఈలోగా ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ తెలిస్తే. అందుకని ముందు 2 పళ్ళెల్లో ఉన్నది నేను ఉడికించుకున్నాను. ఇంకొక పళ్ళెల్లో ఉన్నది పచ్చి పసుపు కోసం ఉంచుకున్నాను. ఆ ప్లేట్లో ఉన్నవన్నీ పచ్చి పసుపు ఆడించుకుందుకే కాదండి, అల్లం ముక్కలు తరిగి మనం ఉప్మాలో ఎలా వేసుకుంటామో అలాగే చిన్న ముక్కలుగా తరిగి పోపులో వేసుకుని ఉప్మాలో కూరల్లో కూడా వాడుకుందికని ఉంచుకున్నాను అనమాట. మొట్టమొదటిసారిగా మాత్రం ఒక పసుపు దుంపని చక్కగా రంగరించేసాను. అంటే అరగతీసేసి ఆ గంధం తీసుకొని అమ్మవారికి పెట్టానన్నమాట. మొట్టమొదటిసారి నేను పండించిన పంట నేను వాడుకునే ముందు స్వామివారికి అలా పెట్టానన్నమాట. అయితే చెప్పాను కదండి, నేను ఇంకా ఉడికించుతున్నానని. ఉడికించే ముందు ఏం చేశానంటే, ఇంకెక్కడైనా మురికి ఉన్నా దుంప సందుల్లోని ఏమైనా మట్టి మురికి ఇలాంటివి ఉంటుంది కదా, ఒక 5 నిమిషాలు నానబెట్టుకుని శుభ్రంగా నీట్గా కడుక్కున్నాను. కడిగిన తర్వాత ఇలా 2 గిన్నెలు పెట్టుకుని వాటిలో నేను ఉడికించుకున్నాను అనమాట. ఉడికించడం ఎంతసేపు అనేదానికన్నా ఒక పొంగు వచ్చినట్టుగా ఉడికించుకున్నాను. ఆ పక్కనే ఒక పెద్ద గిన్నెలో మంచినీళ్ళు వేసుకుని ఉన్నాను. ఈ ఉడికిన దుంపల్ని తీసుకుని ఆ చన్నీళ్ళలో వేసేసాను అనమాట. అంటే కుకింగ్ ప్రాసెస్ ఆగడం కోసం అంతే, ఎంతకుమించి ఏం కాదు. నేను వెంటనే మళ్ళీ తరుక్కోవాలి కదా. వేడినీళ్ళలో తీసినవి చన్నీళ్ళలో వేయకుండా కూడా మీరు ఆరబెట్టొచ్చండి. నేనేంటంటే వెంటనే తరుక్కుందికి నాకు వీలుగా ఉంటుంది కదా అని నేను వెంటనే చన్నీళ్ళలో వేసాను అనమాట. ఆ కుకింగ్ ప్రాసెస్ కూడా ఇంకా ఆగుతుందని. నీళ్ళు అయితే నేను మార్చలేదండి, ఆల్రెడీ ఉడికిన దుంపలు తీసేసిన ఆ నీళ్ళలోనే రెండో బ్యాచ్ కూడా వేసుకున్నాను అనమాట. అలా 2 గిన్నెల్లో వేసుకున్నాను. కానీ ఉడికించిన తర్వాత రంగు చాలా బాగా వచ్చిందండి, నాకు చాలా సరదా అనిపించింది. ఇలా తీసి చన్నీళ్ళలో వేసుకుని చన్నీళ్ళలో మళ్ళీ నేను ఒక వెదురు బుట్ట ఉంటే ఆ వెదురు బుట్టలో వేసుకున్నాను అనమాట. అయితే నేను మిక్సీలో ఆడించేసుకుందాం అనే ఉద్దేశంతో ఇంత చిన్న చెక్కులా తరిగాను అనమాట. తర్వాత ఏంటంటే కొంచెం మిక్సీలో అయితే బరకగా వస్తుంది కదా, ఫైన్ పౌడర్ రాదు కదా అని మిల్లుకి పంపిద్దాం అనుకున్నాను. అయినా సరే చిన్న చెక్కులుగా తరుక్కుంటే మంచిదండి, ఎందుకంటే వేగంగా ఆరిపోతాయి అనమాట. ఇలా చిన్న చిన్న చెక్కులుగా తరిగితే పల్చగా 4 పళ్ళెల్లోకి వచ్చిందండి. ఇలా 4 పళ్ళెల్లో ఈ పసుపు వచ్చిన చక్రాలు తరిగి పెడుతుంటే చూడటానికి కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి. ఉడికించిన తర్వాత ఎంత మంచి కలర్ వచ్చిందో, అవి తరిగేలోగానే నా చెయ్యి చూడండి ఎంత పసుపు రంగులోకి వచ్చిందో, ఎంత సంతోషంగా అనిపించింది అనమాట. పైన డస్ట్ పడకుండా ఏవి ఏగలు వాలకుండా నేను దోమతెర ఇలా కప్పేస్తాను కదా, పచ్చళ్ళకైనా ఈ పసుపుకైనా దేనికైనా. అయితే డైరెక్ట్గా ఎండ పెట్టకుండా కొంచెం ఎండపొడ పడినట్టే పెట్టుకున్నానండి. డైరెక్ట్ ఎండ పెట్టినా ఏమీ పర్వాలేదు. ఒకటే ఆలోచించండి, నేను కూడా ఎండ పెట్టకూడదేమో అనుకున్నాను. బయట క్వింటాలు పండించిన వాళ్ళు రోడ్డు మీద ఎండ పెట్టేసి చేస్తారు, అప్పుడు కూడా ఎండ తగులుతుంది కదా. ఇది నా అభిప్రాయం మాత్రమేనండి. అంటే పెద్దగా జాగా ఉండి విశాలంగా ఆరబెట్టుకునే అవకాశం ఉంది అనుకునే వాళ్ళు పర్వాలేదు. అండ్ నాలాగా అపార్ట్మెంట్లో ఉండేటప్పుడు బాల్కనీ కొద్దిగా ఉంటుంది కదా, అక్కడ పల్చగా విడదీసి ఆరేయడానికి అంత ప్లేస్ ఉండదు అనమాట. కొంచెం దగ్గరగానే ఎండబెట్టాలి. అలాంటప్పుడు ఎండ తగలలేదు అనుకోండి, ఆ నీడలో ఎప్పటికి ఆరాలి, పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకని నేను చెప్తున్నాను. చూసారా, 4 పళ్ళెల్లో ఉన్నది ఒక పళ్ళెల్లోకి వచ్చింది, గలగలలాడిపోయాయి కదా. వీటిని మిల్లు ఆడిస్తున్నాను. ఇక్కడ అసలేం లేట్ అయిందనమాట. నా పని అంతా వేగంగా అయిపోయింది. మిల్లు ఆడించడం అనేది ఇంచుమించు 1 రోజుల పైన పట్టిందండి మా ఇంట్లో. తీరా మిల్లుకి వెళ్ళారని సంతోషిద్దాం అనుకునేటప్పటికి మనం మిక్సీలో వేసుకుంటే ఎలా బరకగా ఉంటుందో అలాగే ఆడిచ్చాడనమాట. ఇంకోసారి ఆడించమని చెప్పాల్సింది, మరి అంత మగవాళ్ళకి ఐడియా ఉండదు కదండి. తెచ్చేశారు. మళ్ళా దాన్ని పట్టుకొని వెళ్ళడానికి వాడు వేయడానికి మరొక 10-15 రోజులు టైం పట్టిందనమాట. ఇంకా రెండోసారి మళ్ళీ మిల్లు ఆడించిన తర్వాత అప్పుడు ఫైన్ పౌడర్ లాగా అయిందనమాట. ముందుగా నేను ఇందులోని కొంచెం మా ఇంటికి దగ్గరలో గుళ్ళు ఉన్నాయన్నమాట, కొద్దిగా పసుపుని ఆ దేవుడి గుళ్ళకి పంపించాను. అది చాలా అమూల్యమైనది. మందులు వేయకుండా ఉన్న పసుపు నాకు ఇంట్లో వంటల్లో ఉపయోగించుకొని ఆహారంలోకి నేను ఒక ఔషధంగా వాడుకోవాలనుకున్నాను. నాకు ఇది ఒక బంగారం కొనుక్కున్న ఆనందం రాదేమో కానీ నిజంగా నేను ఇలా పసుపు ఆడించుకొని పసుపు పచ్చగా వచ్చిన తర్వాత ఈ ఆనందాన్ని మాటలా చెప్పలేకపోతున్నాను. అయితే పచ్చి పసుపు కోసం కొన్ని దుంపలు ఉంచానని చెప్పాను కదండి, వాటికి మొలకలు వచ్చేసాయి అనమాట. సో అవి కూడా వేసేయడం ఎందుకు, నా దగ్గర అంత పెద్ద జాగా లేదు అని చెప్పి నాకు మెయిన్ పచ్చి పసుపు కావాలన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే మొలకొచ్చిన పార్ట్ కట్ చేసి మిగతా దుంపని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టి మిక్సీ చేశాను. అంటే ఉడికించకుండా పచ్చి పసుపు తయారు చేసుకున్నాను అనమాట. చూసారు కదండి, పసుపు పెట్టడం, పండడం, తీయడం, కడగడం, ఇప్పుడు ఉడికించడం, ఆరబెట్టడం, మిల్లు ఆడించి ఇంటికి తెచ్చుకోవడం, ఇవన్నీ అయిపోయాయండి. ఒకే వీడియోలో పెట్టేశాను. ఇక ఈ వేర్లని కట్ చేసి నాటేశాను. నాటడం అనేది ఆల్రెడీ అయిపోయింది, ఆ వీడియో కూడా పెట్టేశాను కదా. కరెక్ట్గా
ఈరోజు నెల రోజులు అవుతుందండి. అంటే ఈ ఏడాది పసుపు నాటి నెల రోజులు అవుతున్నది. దాని అప్డేట్స్ నెక్స్ట్ వీడియోస్‌లో పెడతాను. అలాగే పసుపు నాటిన దగ్గర నుంచి పసుపు పొడి తయారు చేసుకునేంత వరకు ఉన్న వీడియోస్ అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కొత్తగా ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. అలాగే వచ్చిన పసుపుని పురుగు పట్టకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా ఎలా స్టోర్ చేసుకుంటాననేది నెక్స్ట్ వీడియోలో వస్తానండి. తప్పకుండా చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటానండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.